వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో హెడ్లైన్స్. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ. ఏపీ అసెంబ్లీ ఆవరణలో అవార్డుల ప్రదర్శన ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఏపీకి న్యాయం జరిగేలా చూడండి, జీవీఎల్ తీరుపై రాష్ట్ర మంత్రి ఆగ్రహం. కేంద్ర నిధులతోనే ఏపీకి అవార్డులు, మోదీకి కృతజ్ఞతలు చెప్పాలన్న బీజేపీ ఎమ్మెల్సీ. ఏపీ సీఎంతో ఆమంచి కృష్ణమోహన్ భేటీ, పార్టీ వీడడంపై బుచ్చగింపులు. ఏపీ శాసనమండలి చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్, టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్ పేరు ఖరారు. హైదరాబాద్ లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది, కొబ్బరిబండాల కత్తితో ఇంటర్ విద్యార్థినిపై దాడి. బిజు జనతాదళ్ ఎంపీ లడు కిషోర్ మృతి, రేపటికి వాయిదా పడ్డ లోక్సభ. మరో ఘనతను సాధించిన ఇస్రో, GSAT-31 ప్రయోగం సక్సెస్. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న కేఈ, డ్రోన్ అసెంబ్లీ సీటుపై చర్చలు. రేపు టీడీపీలోకి గట్టమనేని ఆదిశేషగిరిరావు, చంద్రబాబు సమక్షంలో పార్టీలోకి చేరిక. సిద్దిపేటలో 6 ఎకరాలలో సమీకృత మార్కెట్, ఇవాళ ప్రారంభించనున్న హరీష్ రావు. జయరాం హత్యలో సికా పాత్ర ఏంటో తేల్చండి, పోలీసులకు మృతుని భార్య ఫిర్యాదు. జయరాం హత్య విచారణలో కొత్త మలుపు, తెలంగాణ పోలీసులకు కేసు బదిలీ. బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య, ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానాలు. పోలవరం DPR పై ముందడుగు, 8న ఢిల్లీలో సాంకేతిక సలహా కమిటీ భేటీ. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ ను ఢీకొట్టిన మినీ వ్యాన్, 4 దుర్మరణం. భద్రాచలంలో భారీగా గంజాయి రవాణా, 60 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి ఓకే, ట్రావెల్ కోర్ దేవాలయం యూటర్న్. ట్విట్టర్లో ఖాతా తెరిచిన మాయావతి, స్వాగతం పలికిన తేజస్వి యాదవ్. శారదా గ్రూప్ నుంచి హిమంత బిస్వా శర్మకు 3 కోట్లు ముట్టాయి, సుదీప్త్ సేన రాసిన లేఖను విడుదల చేసిన మమతా బెనర్జీ. ఢిల్లీలో టీడీపీ ధర్మ పోరాట దీక్ష, 11న కేంద్రంపై పోరుకు రెడీ. ఎస్ఆర్సీపై కేంద్రానికి సుప్రీం చివాట్లు, జూన్ 31లోగా నివేదికను పూర్తి చేయాలని ఆదేశం. కిమ్తో ట్రంప్ సమావేశం, 2 రోజుల పాటు వియత్నాంలో భేటీ. తొలి T20లో న్యూజిలాండ్ గెలుపు, చేంజింగ్లో చేతులెత్తేసిన భారత్.